రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మీర్జాగూడలో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదం 19 మంది ప్రాణాలు తీసింది. కంకర లోడ్తో వస్తున్న లారీ తాండూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సును ఉదయం 6 గంటలకు మీర్జాగూడ వద్ద ఢీకొట్టింది. కంకర లారీలోని కంకర అంతా బస్సులో పడిపోయి అందులో కొంత కూరుకుపోయి ఊపిరాడక కొంతమంది గాయపడి మరికొంతమంది మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మనం ప్రస్తుతం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన 19 మంది డెడ్ బాడీలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం కోసం తీసుకొచ్చారు. ఇప్పటివరకు 18 డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అప్పగించారు పోలీసులు. ఇంకొకరు టిప్పర్ ఏదైతే ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఉన్నాడో ఆకాష్, అతని డెడ్ బాడీ పోస్టుమార్టం జరగాల్సి ఉంది. ఒక డెడ్ బాడీ పోస్టుమార్టం జరగాల్సి ఉంది. మొత్తం 19 మంది మృతదేహాల్లో 18 డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహించి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో బంధువులకు అప్పగించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన బాడీలను కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు అప్పగిస్తున్న వారి ఆర్తనాదాలు కానీ బంధువులను కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి ఆర్తనాదాలు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి మొత్తంగా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. తమ వారిని కోల్పోయిన దుఃఖంతో ఇక్కడ వాళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు ఉన్నారు. బోరున విలపిస్తూ ఆర్తనాదాలతోటి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి అంతా ఒక విషాదకరమైన వాతావరణం, దుఃఖమైన వాతావరణం నిండిపోయింది. మొత్తంగా అయితే 19 మంది ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఏదైతే బస్సు ప్రమాదం ఉందో కంకర లారీ బస్సును ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదం విషాదాన్ని నింపింది. 19 మంది చనిపోయారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని గాంధీ ఉస్మానియా ఆసుపత్రి కూడా తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి ఈరోజు ఉదయం మంత్రి పొన్న ప్రభాకర్ కూడా పరిశీలించారు. ప్రమాద స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే కాళ యాదవ్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అయితే స్థానికులు అడ్డుకోబోయారు కాళ యాదవ్ని కూడా. ఏదైతే రోడ్డు నిర్మాణం మన్నెగూడ నుంచి చప్పా జంక్షన్ వరకు ఉందో రోడ్డు నిర్మాణం సరైన రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. గతంలోనే యాక్సిడెంట్లు అయ్యాయి ఆ ఏరియాలో అని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం 19 మంది ప్రాణాలు తీసింది. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 18 డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. అయితే టిప్పర్ డ్రైవర్ ఎవరైతే ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ ఉన్నాడో ఆకాష్, అతని డెడ్ బాడీ మాత్రం పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది. మొత్తంగా అయితే బస్సు ప్రమాద ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. కెమెరామెన్ కిరణ్తో వంశీ, పల్లవి టీవీ. Thank you.